నేను వీళ్ళ చేతిలో మరణించను, వీళ్ళ చేతిలో మరణించను, వీళ్ళ చేతిలో మరణించనని చెప్పి జాబితా చెప్పినవాడు చివర ఒక మాట అన్నాడు, తృణభూతాహితే మన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు ఉత్తరకాండ. తృణం గడ్డి పరకతో సమానం మనుష్యులు. మళ్ళీ వాళ్ళ చేతిలో చావకూడదని నేను వరం ఒకటి అడగనా నిన్ను అన్నాడు. అంటే మనుష్యుల చేతిలో నేను మరణించకూడదు అని వరం అడగకపోతే పోన్లేండి వదిలేయచ్చు. కానీ ఆయన మనుష్య జాతిని అంత తక్కువ చేసి మాట్లాడాడు. యథార్థమునకు అన్ని ప్రాణులలోకి ఉత్కృష్టమైన ప్రాణి ఏది అంటే నరుడే. ఎందుకని అంటే వెన్నుపాం అడ్డంగా ఉన్నటువంటి ప్రాణులు ఉత్తమ కర్మలు చేయగలిగినటువంటి అధికారమును పొంది ఉండవు కనుక వాటికి బుద్ధి, శాస్త్రము, గురువు, కర్మ, అనుష్ఠానము ఇటువంటివి అన్వయము కావు కనుక ఉత్తమ గతులను పొందలేవు. ఇక దేవతలు తాము చేసినటువంటి పుణ్యము అయిపోయే వరకు స్వర్గలోకంలో ఉంటారు. పుణ్యం అయిపోగానే కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కానీ మనుష్యుడు పుణ్యములు చేసుకుని స్వర్గాది లోకములకు వెళ్ళగలడు. పాపములు చేసి భూమికి వెన్నుపాము అడ్డంగా ఉండేటట్టుగా కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా జారిపోగలడు. అసలు నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు, నేను విహిత కర్మాచరణం భక్తితో చేసి ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడనై పాత్రత చేత జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాను అని మోక్షమును పొందగలడు. 3 భంగిమల ప్రయాణము చేయగలిగినటువంటి ఉత్కృష్టమైనటువంటి విధానం ఉన్నవాడు మనుష్యుడొక్కడే. ఈశ్వరుని యొక్క సృష్టిలో ఇంత ఉత్కృష్టమైనటువంటి నరుణ్ణి అంత తక్కువ చేసి రావణాసురుడు మాట్లాడాడు. తృణభూతాహితే మన్యే ప్రాణినో మనుషాదయ. గడ్డిపరకతో సమానమైనటువంటి నరుడి పేరు మళ్ళీ నేను ఎత్తనా, ఎత్తి వాడి చేతిలో నేను మరణించనని మళ్ళీ నేను వరమడగనా అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? అసలు నేను వాడి పేరు కూడా ఎత్తాను, అసలు వాళ్ళ చేతిలో నేను చావనది నిన్ను వరం కూడా అడగలను. అదో హాస్యాస్పదమైన విషయం, అది అడగడం ఎందుకన్నాడు. అంటే నరుణ్ణి అంతగా అవమానించినటువంటి రోజులు. అది కేవలం రావణాసురుడే అవమానిస్తే రామాయణ కాలంలో వేరుగా ఉండేది. రాక్షసుడు కదండి, అందుకని ఆయన పోకడ అలా ఉంటుందని. మహాజ్ఞాని జనక మహారాజు గారు కూడా ఒక చోట ఈ మాట అన్నాడు. ఆయన కూడా సీతా కళ్యాణ సందర్భంలో రాముడు శివధనుర్భంగం చేసే ఘట్టంలో ఒక మాట అన్నాడు. క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపివ అన్నాడు. ఈ శివధనస్సుని దేవతలు యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు ఎక్కపెట్టలేకపోయారు. రాముడు ఎవరు? నరుడు. త్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే. ఒక నరుడు శివధనస్సుని ఎక్కుపెడతాడా? ఎలా సాధ్యం అన్నాడు. అంటే నరుడిని మహావిద్వాంసుడైనటువంటి జనకుడే చిన్నబుచ్చాడు. రామాయణ కాలంలో నరుడు అంతగా అవమానింపబడినటువంటి వ్యక్తి. అటువంటి కాలంలో బ్రహ్మగారు ఆ సదస్సులో దేవతలందరి మధ్య ఒక ప్రకటన చేశాడు. ఇది రావణాసురుడు అన్న మాట నరుడిని ఈసడించి మాట్లాడాడు. కాబట్టి నరుడి చేతిలో మరణించనని అడగలేదు కనుక నరుడి చేతిలో మరణిస్తాడు.